గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ ఇది వచ్చేసి మనం భూమా పార్క్ ఆపోజిట్ లో ఉన్న శ్రీ మహాలక్ష్మి కలర్స్ వీళ్ళది మెయిన్ షెడ్ అయితే వచ్చేసి ఇదే మనకి వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ప్రెజెంట్ అవైలబుల్ ఉన్న గణేష్ ఐడియల్స్ అయితే మనము వీళ్ళ దగ్గర అయితే చూపెడతాము. సో ఇది ఎదురుగా కనిపిస్తుంది కదా, ఈ మోడల్ అయితే మనకి అవైలబుల్ ఉంది. మనకి 11 ఫీట్స్ దగ్గర ఉంటుంది. ఈ విగ్రహం వచ్చేసి స్టాండింగ్ పొజిషన్ లో మనకి గణేశుడు ఉన్నాడు. అదేవిధంగా రైట్ సైడ్ హ్యాండ్ లో మనకి గదా, గణేశునికి లెఫ్ట్ సైడ్ మనకి పరశురాముడు గాని రావడం జరిగింది. కింద మనకి ఏనుగు నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. ఈ మోడల్ అయితే అవైలబుల్ ఉంది. ఈ మోడల్ ఉన్న విగ్రహాలకి అయితే వీళ్ళు పంచ కట్టిస్తారంట. సో ఎవరైనా ఇంకా బుక్ చేసుకోవాలనుకుంటే తొందరగా అయితే వచ్చి బుక్ చేసుకోండి. ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ గణేశుడు వచ్చేసి మనకి 8 to 10 ఫీట్స్ మధ్యలో ఉంటాడు. మనకి పీఠ మీద కూర్చొని మనకి గణేశుడు బొజ్జగన్ పైన నీట్ గా అనిపిస్తున్నాడు. మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చర్ మనకి శివుడు, పార్వతీదేవి, గంగాదేవి రావడం జరిగింది. ఈ మోడల్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉందంట. ఇది ఒక మోడల్. సో ఈ కలబేరం ఆల్మోస్ట్ అన్ని క్లియర్, ఇందాక చూపించాం కదా, ఇదే ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉందట. సో ఎవరైనా బుక్ చేసుకోకుండా తొందరగా అయితే వచ్చి బుక్ చేసుకోండి. అదేవిధంగా మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ మొత్తం నేను మీకు కామెంట్ లో ఇచ్చేస్తా, అదేవిధంగా డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తా. ఈ విగ్రహం చూడండి, మనకి 11 ఫీట్స్ విగ్రహం హైట్ లో అవైలబుల్ ఉంటుంది. భారీ బొజ్జగన్ పై మనకి సిట్టింగ్ పొజిషన్ అయితే గణేశుడు దర్శనం ఇస్తున్నాడు సోఫా మీద కూర్చొని. నెక్స్ట్ లో ఉంది ఈ విగ్రహం కూడా. మనకి బ్యాక్గ్రౌండ్ దర్శనం మనకి సరస్వతిదేవి, అదేవిధంగా లక్ష్మీదేవి గాని రావడం జరిగింది. మనకి నెక్స్ట్ అంటే ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉందంట. మనకి ఇంకో విగ్రహం, ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్, మనకి గణేశుడు వచ్చేసి ఎద్దుల బండి మీద బయలుదేరుతున్న టైప్ అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు, పగిడితో ఉన్నాడు. ఈ విగ్రహం 10 ఫీట్స్ హైట్ ఉంటుంది. ఈ మోడల్ కూడా అవైలబుల్ ఉంది. ఈ విగ్రహం కాదు, మోడల్ అయితే అవైలబుల్ ఉందంట. సో నేను అవైలబుల్ ఉన్న మోడల్స్ అయితే చూపెడతాను. అదే విగ్రహం ఇక్కడికి వచ్చి మీరు కలర్స్ అన్ని చూసుకోండి. మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ మోడల్ కూడా అవైలబుల్ ఉందంట. మనకి గణేశుడు వచ్చేసి మనకి హంసవాహనం మీద కూర్చొని మనకి గణేశుడు దర్శనం ఇస్తాడు. ఈ విగ్రహం చూడండి, మనకి రియల్ పంచ కట్టించారు వాళ్ళు. ఈ మోడల్ ఉన్న ప్రతి ఒక్క విగ్రహంకి అయితే మనకి పంచ కట్టే ఇస్తారంట వీళ్ళు. ఈ విగ్రహం వచ్చేసి 10 to 11 ఫీట్స్ ఉంటుంది. ఈ విగ్రహం కూడా చాలా డిఫరెంట్ గా నీట్ గా ఇచ్చారు మనకి ఈ విగ్రహం కూడా. సో ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ గణేశుడు వచ్చేసి భారీ బొజ్జగన్ పై మనకి పీఠ మీద కూర్చొని ఉన్నాడు. మనకి బ్యాక్గ్రౌండ్ లార్జ్ గా రావడం డిఫరెంట్. మనకి ఈ విగ్రహం వచ్చేసి 10 to 11 ఫీట్స్ ఉంటాయి. ఈ మోడల్ లో మనకి ఈ బ్లూ కలర్ అయితే అవైలబుల్ ఉందంట. ఈ కలర్ వైట్ కలర్ కూడా అవైలబుల్ ఉందంట. మనకి చూడండి డిఫరెంట్ గా బొజ్జగన్ పై ఈ ఇయర్ ఎవరన్నా దుబ్బ విగ్రహం పెట్టాలనుకున్న వాళ్ళు ఈ విగ్రహం అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఈ విగ్రహం అవైలబుల్ ఉంది వీళ్ళ దగ్గర. మీకు కవర్స్ చేసినందుకు నీట్ గా కనపడకపోవచ్చు, మీరైతే ఇక్కడికి వచ్చి చూసుకోండి. ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉందంట వీళ్ళ దగ్గర. మనకి గణేశుడు వచ్చేసి మూషిక వాహనం మీద కూర్చొని దర్శనమిస్తాను. ఇక్కడ చూడండి పెద్ద మూషికుడు. మనకి ఈ విగ్రహం కూడా మనకి అవైలబుల్ ఉంది వీళ్ళ దగ్గర. ఈ మోడల్ కూడా అవైలబుల్ ఉందంట. ఇటు సైడ్ ఒక దేవుడు రావడం జరిగింది. అదేవిధంగా ఆర్చ్ వచ్చి మనకి గణేశునికి రైట్ సైడ్ లో అయితే విష్ణుమూర్తి రావడం జరిగింది. ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది వీళ్ళ దగ్గర. సో ఇంకా ఎవరైనా బుక్ చేసుకోకుండా త్వరగా అయితే విజిట్ చేయండి ఇక్కడికి. షెడ్ వీళ్ళ అడ్రస్ వచ్చేసి భూమా పార్క్ ఆపోజిట్ లో అయితే ఉంటుంది వీళ్ళ షెడ్, శ్రీ మహాలక్ష్మి కలర్స్. ఈ మోడల్ కూడా అవైలబుల్ ఉందంట. మనకి సోఫాలో కూర్చొని మనకి గణేశుడు నీట్ గా సిట్టింగ్ పొజిషన్ లో డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. మనకి పగిడితో అయితే ఉన్నాడు. మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా రావడం జరిగింది. ఈ మోడల్ కూడా అవైలబుల్ ఉంది వీళ్ళ దగ్గర. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ గణేశుడు వచ్చేసి మనకి ఇక్కడ చూపిస్తాను మీకు. ఒక కుర్చీ మీద ఒక సిట్టింగ్ పొజిషన్ అయితే మనకి గణేశుడు దర్శనమిస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ లో ఆర్చ్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఇటు సైడ్ చూస్తే మనకి శివలింగం రావడం జరిగింది. ఈ విగ్రహం కూడా చాలా డిఫరెంట్ అండ్ ఎక్స్ట్రా అంటే నెక్స్ట్ లో ఉంది. ఈ విగ్రహం కూడా నంది కూడా రావడం జరిగింది. ఈ మోడల్ కూడా అవైలబుల్ ఉందంట వీళ్ళ దగ్గర. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం చాలా డిఫరెంట్ కలర్ అయితే ఇచ్చారు మనకి. గణేశుడు నాట్యం చేస్తున్న టైప్ అయితే ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది. ఈ విగ్రహం వచ్చేసి 6 to 8 ఫీట్స్ ఉంటుంది. పిల్లలు ఎవరైనా బుక్ చేసుకోకుంటే త్వరగా అయితే వచ్చి బుక్ చేసుకోండి. ఈ మోడల్ కూడా మనకి ఏనుగు మీద అయితే మనకి గణేశుడు ఉన్నాడు. ఈ విగ్రహం కూడా నెక్స్ట్ లో ఉంది. ఈ విగ్రహం కూడా 6 ఫీట్స్ దగ్గర ఉంటుంది. ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉందంట. ఈ మోడల్ కూడా అవైలబుల్ ఉందంట వీళ్ళ దగ్గర. సో ఇంకొక మోడల్ ఈడ మనకి గణేశుడు వచ్చేసి బుక్ రాస్తున్న టైప్ లో అయితే ఉన్నాడు మనకి బొజ్జగన్ పై. ఈ విగ్రహం మనకి 8 ఫీట్స్ దగ్గర రావచ్చు. బ్యాక్గ్రౌండ్ లో ఆర్చ్ కూడా రావడం జరిగింది. చాలా డిఫరెంట్ గా అంటే నీట్ గా ఇచ్చారు. ఈ మోడల్ కూడా అవైలబుల్ ఉందంట. సో మీరైతే త్వరగా అయితే విజిట్ చేసుకోండి. ఇంకా మనకి ఎక్కువ రోజులు అయితే లేదు, టైం అయితే దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి మనకి విగ్రహాలు దొరకడం కూడా కష్టమవుతుంది. మీరైతే త్వరగా అయితే ఇక్కడికి వచ్చి విజిట్ చేసి మీకు నచ్చిన విగ్రహం అయితే బుక్ చేసుకోండి. ఈ నంది మోడల్ కూడా అవైలబుల్ ఉందంట. మనకి గణేశుడు వచ్చేసి నంది మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. పైన కిరీటం పైన ఆర్చ్ గాని రావడం జరిగింది. ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉందంట వీళ్ళ దగ్గర. సో ఇంకా బయట కూడా ఉన్నాయి, అది కూడా చూపిస్తాను.
బయట మనకి 12 ఫీట్స్ హైట్ లో ఉన్నాయి. ఇవన్నీ మనం చూపించినవన్నీ 10 టు 6 టు 10 ఫీట్స్ అవి హైట్ లో అయితే మనకి ఇక్కడ ఇంతవరకు చూపించినాయి. సో మనకైతే కస్టమర్స్ కూడా వస్తున్నారు. ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే త్వరగా అయితే వచ్చి బుక్ చేసుకోండి. ఈ చూడండి మనకి చిన్న విగ్రహాలు కూడా అవైలబుల్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్, మనకి బొజ్జగంపై మనకి 10 ఫీట్స్ హైట్ లో ఉంటాడు. మనకి ఈ విగ్రహంలో డిఫరెన్స్ ఏంటంటే మనకి బాడీకి ఒక కలర్, ఫేస్ కి ఒక కలర్ ఇచ్చారు. మనకి ఏనుగు ఫేస్ టైప్ అయితే ఈ విగ్రహంలో అవైలబుల్ ఉంది. మనకి కిరీటంలో గణేశుడు గాని రావడం జరిగింది. ఈ విగ్రహం చూడడానికి నెక్స్ట్ లో అంటే నెక్స్ట్ లో ఉంది. ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది. ఇది ఒక మోడల్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది. ఇది ఒక మోడల్ అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి హంసవాహనం మీద కూర్చొని మనకి గణేశుడు దర్శనమిస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ నడుచుడు మనకి విష్ణుమూర్తి, అదేవిధంగా అటు సైడ్ ఒక దేవుడు రావడం జరిగింది. ఈ విగ్రహం వచ్చేసి 11 ఫీట్స్ దగ్గర ఉంటాయి. ఈ మోడల్ కూడా అవైలబుల్ ఉంది. ఈ విగ్రహం వచ్చేసి మనకి ముంబై మోడల్ సిట్టింగ్ పొజిషన్ అవుతుంది. ఈ విగ్రహం వచ్చేసి 11 ఫీట్స్. ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉందంట. ఇంకొక విగ్రహం మనకి ఇయర్ ట్రెండింగ్ లో ఉంది. అదేవిధంగా ఎలుక మీద కూర్చొని మనకి ఆ విగ్రహం 12 ఫీట్స్ దగ్గర కూడా ఉంటుంది. అది కూడా నేను వీలైనంత వరకు ఆ విగ్రహం కూడా చూపిస్తాను. ఈ చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. మీరు ఎవరైనా పిల్లలు త్వరగా అయితే వచ్చి బుక్ చేసుకోండి. చూడండి మనకి ఈ విగ్రహం బ్యాక్గ్రౌండ్ లో అమ్మవారు వచ్చి ఇయర్ చాలా ట్రెండింగ్ లో ఉంది కదా. మనకి సింహాసనం మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఈ మోడల్ లో కూడా అయితే ఒక విగ్రహం అయితే అవైలబుల్ ఉందంట. త్వరగా అయితే విజిట్ చేయండి. ఈ విగ్రహం వచ్చేసి మనకి 10 ఫీట్స్ దగ్గర దగ్గర ఉంటుంది. సో ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది. మనకి 10 ఫీట్స్ హైట్ లో ఉంటుంది. బొజ్జగనపై ఇందాక చూపించాం కదా, బాడీకి ఒక ఫేసు, మనకి ఫేస్ కి ఒక కలరు. ఈ విగ్రహం ఏది, ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉందంట ఫ్రెండ్స్. మనకి 13 ఫీట్స్ హైట్ లో గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. మనకి చూడండి పెద్ద ఎలక వాహనం మీద కూర్చొని మనకి ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉంది వీళ్ళ దగ్గర. ఈ మోడల్ కూడా అవైలబుల్ ఉందంట 13 ఫీట్స్ హైట్ లో. మనకి నెక్స్ట్ లో అంటే నెక్స్ట్ లో ఉంది. ఈ విగ్రహంలో అయితే మనకి గణేశుడు వచ్చేసి 8 చేతులతో అయితే దర్శనం ఇస్తున్నాడు. ఇది స్పెషల్. సో ఎవరైనా బుక్ చేసుకోకుండా త్వరగా అయితే ఇక్కడ అయితే విజిట్ చేయండి. వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ మొత్తం నేను కామెంట్ లో పిన్ చేస్తా, అదేవిధంగా డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తా. ఇలా అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికి జై శ్రీ గణేష్.